హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ ఏంటంటే, రాము తన నాన్నమ్మతో ఉంటాడు. ఇతడికి ఎటువంటి బాధ్యతలు, పని ఏమీ తెలియదు. ఇతడు ఏ బాధ్యత లేకుండా ఫ్రెండ్స్తో కలిసి అల్లరిగా తిరుగుతూ ఉంటాడు. నాన్నమ్మకి తన మనవడిని దారిలో పెట్టి మంచి మార్గంలో నడిపించాలి ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. కానీ రాము మాత్రం అవేమీ పట్టించకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతాడు. కానీ ఒకరోజు రాముకి అలా తిరగడం కరెక్ట్ కాదు అనిపించి తన ఫ్రెండ్ని కలిసి ఈ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా ఆలోచిస్తాడు. అరే, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. నేనెందుకు ఎప్పుడు నాన్నమ్మని బాధపెడుతూ ఉండాలి? నేను ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇప్పటికిప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. నాకు తెలిసిన పనులు కూడా ఏమీ రావురా. నువ్వేదైనా ఒక మంచి సలహా ఇస్తున్నాను. నీకు తెలిసిన సలహా ఏదైనా ఇస్తావా? బాగుంటుంది. చెప్పు. ఏమంటావురా? చెప్పు. అరే, ఇది మంచి ఆలోచన. నాకు తెలిసిన ఒక వ్యాపారం గురించి చెప్తాను. ఆ వ్యాపారం చెయ్యి, నీకు మంచిగా లాభాలు వస్తాయి. మీ నాన్నమ్మ కూడా బాధపడదు. ఎందుకు నువ్వు కూరగాయల వ్యాపారం చేయకూడదు? ఆ కూరగాయల వ్యాపారంలో బాగా లాభం వస్తుందంట. నువ్వు ఎందుకని కూరగాయల వ్యాపారం చేయకూడదు చెప్పు? ఆ వ్యాపారం చేయరా. నాకు తెలిసైతే ఈ పని ఒకటి నేను చెప్పగలను. ఏమంటావురా? ఎలా ఉంది నా ఐడియా? కూరగాయల వ్యాపారం అన్నావు, ఓకే. నాకు అసలు దాని గురించి ఏమీ తెలియదురా. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వ్యాపారం చేయాలి, అసలు దాని గురించి నాకు పూర్తి అవగాహన లేదు. నీకేదైనా తెలిస్తే నాకు చెప్పవచ్చు కదా, నాకు బాగా హెల్ప్ అవుతుంది. నీకేదైనా తెలుసా ఆ వ్యాపారం గురించి? అరే, కొత్తగా తెలియడానికి ఏముంది? మార్కెట్ కి వెళ్తావు, కూరగాయలు కొంటావు, ఊరిలో తీసుకొచ్చి అమ్ముతావు. ఇందులో తెలియని పెద్ద విద్య ఏమీ లేదురా. మార్కెట్ లో కొని దానికి కొంత లాభం యాడ్ చేసుకొని నీవు ఊరిలో అమ్ము. అంతే. ఇక చూడు, నీకు లాభాలే లాభాలు. నీకు మంచి పేరు వస్తుంది. అలాగే నీకు పని కూడా దొరుకుతుంది. మీ నాన్నమ్మ కూడా నిన్ను చూసి బాధపడదు. ఏమంటావు? అని చెప్పి ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తూ ఉంటారు. మార్కెట్కి వెళ్తూ ఆలోచిస్తారు వ్యాపారం గురించి. అలాగే మార్కెట్ రాని వస్తుంది. వీళ్ళిద్దరూ కూరగాయల గురించి అటు ఇటు చూస్తూ ఉంటారు, ఎక్కడ మంచి కూరగాయలు దొరుకుతాయా అని. ఇంతలో రాము వాళ్ళ ఫ్రెండ్కి ఏదో పని పడి అతను రాముతో ఈ విధంగా అంటాడు. అరే, నాకు కొంచెం పని పడిందిరా. ఏమీ అనుకోకురా, నేను వెళ్ళాల్సి ఉంది. ఏమీ అనుకోకు, నేను వెళ్తున్నాను రా. నీతో పాటే ఉండేవాడిని, కాకపోతే కొంచెం పని పడింది. అరే, నాతో ఉంటావనుకున్నాను రా. ఈ రోజంతా నాతో ఉండి వ్యాపారంలో హెల్ప్ చేస్తావనుకున్నాను, కానీ మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. సరే, ఏం చేస్తాము, వెళ్ళు ఇంకా. సారీ రా, ఏమి నాకు అర్జెంటుగా పని పడింది. లేకపోతే నీతో ఉండేవాడిని, ఈ రోజంతా నీకు వ్యాపారంలో హెల్ప్ చేసేవాడిని. సరేలేరా, ఎవరేం చేస్తారు, మన ఫేట్ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ముందు నువ్వైతే వెళ్ళు. ఏమయ్యా కూరగాయల అబ్బాయి, కూరగాయలు బాగా తాజాగా ఉన్నట్లున్నాయి. ఇంతకీ చెప్పడం మర్చిపోయా, నేను వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తాజా కూరగాయలు కావాలి. అవునా? మా షాప్ లోనే మీకు తాజా కూరగాయలు దొరుకుతాయి సార్. ఒక్కసారి మా షాప్ లో కూరగాయలు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. పైగా వ్యాపారం అంటున్నారు. జనాలు కూడా మీ దగ్గరే కొంటారు సార్. చూడండి, కూరగాయలు ఎంత తాజాగా ఉన్నాయో. తీసుకోండి సార్. మీకు ఎన్ని కావాలంటే అన్ని తక్కువ రేటుకే ఇస్తాను. బాగుందయ్యా,
కూరగాయలు తక్కువ రేటుకి ఇస్తానంటున్నావు. ఇంతకీ ధరలు ఎలా ఉన్నాయో చెప్పు. ధరలు తెలిస్తేనే కదా నేను కూరగాయలు కొనగలనా లేదా అని నాకు తెలుస్తుంది. ధరలది ఏముంది సార్, మీకు కావాలంటే నేను తక్కువ రేటుకే చేసి ఇస్తాను. కిలో 50 రూపాయలు చేసి ఇస్తాను సార్. మీకు కాబట్టి ఇస్తున్నాను, తీసుకోండి. తక్కువ రేటుకే ఇస్తున్నాను. ఇంత తక్కువ రేటుకి ఎవరైనా ఇస్తారా చెప్పండి? కూరగాయలు మీకని చెప్పి ఇస్తున్నాను నేను. ఏంటి, 50 రూపాయలా? అయ్యా, జనాలు తినాలనుకుంటున్నావా పారిపోవాలనుకుంటున్నావా? ఏంటయ్యా నీ ఉద్దేశం? షాపు నీకొక్కడికే ఉంటుంది అనుకున్నావా? ఇంత రేట్లు పెట్టి అమ్మితే ఎలా కొంటారయ్యా? అదేంటి సార్, మీరు ఎప్పుడు మార్కెట్కి వచ్చినట్టు లేరు? కూరగాయలు అసలు కొన్నారా ఎప్పుడైనా మార్కెట్కి వచ్చి? 50 రూపాయలు తక్కువ రేటు సార్. 100 రూపాయలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా మీకు? తీసుకోండి, తగ్గించి ఇస్తానులేండి, చూసి తీసుకోండి. సరే అని చెప్పి కూరగాయలు తీసుకొని ఊరిలోకి వెళ్ళి, కూరగాయలమ్మా, కూరగాయలు కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా. ఏమయ్యా కూరగాయల అబ్బాయి, ఒకసారి ఇట్రా. కూరగాయలు. కూరగాయలమ్మా, కూరగాయలు. చెప్పమ్మా. తాజా తాజా కూరగాయలు ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చాను. ఏమేమి కావాలి, ఎన్ని కిలోలు కావాలి చెప్పమ్మా. ఏం కావాలి నీకు కూరగాయలు? అవునయ్యా, కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ముందు ఎంతకి ఇస్తావో చెప్పు. నాకు కిలో ఉల్లిపాయలు, కిలో టమాటాలు, కిలో క్యారెట్ కావాలి. ఎంతకి ఇస్తావయ్యా? రేటు చెప్పు ఫస్ట్. మార్కెట్లో ధరలు చాలా బాగా పెరిగిపోయాయి, కానీ నేను మీకు తక్కువ రేటుకే ఇస్తాను. ఎందుకంటే బోని బేరం కాబట్టి కిలో 100 రూపాయలు చేసి ఇస్తాను, తీసుకోండి అమ్మా. ఇంత తక్కువ రేటుకి మీకే ఇస్తున్నాను నేను. ఇది చూసారా కూరగాయలు ఎంత బాగున్నాయి? కూరగాయల అబ్బాయి మోసం చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఏంటయ్యా అంత రేటు చెప్తున్నావు? అంటే నువ్వేమనుకుంటున్నావు? నాకు కూరగాయల రేట్లు తెలియదు అనుకుంటున్నావా? నేను ఎప్పుడు కూరగాయలు కొనలేదు అనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? నిన్నే కదయ్యా నేను కిలో 50 రూపాయలకి కొన్నాను, 100 రూపాయలు చెప్తున్నావు. వీటి గురించి ఆలోచిస్తారేంటమ్మా? ఒక్కసారి మా కూరగాయలు తిని చూడండి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మా దగ్గరే కొంటారు. రేటు గురించి ఆలోచించరు. ఇంత తాజా కూరగాయలు, ఇంత చక్కని కూరగాయలు, మీరు రేటు గురించి ఆలోచిస్తున్నారు. రేటుదేముందమ్మా, కడుపు నిండా తింటే చాలు కదా. చాలా టేస్టీగా ఉంటాయి మా కూరగాయలు, తీసుకోండి. ఏమయ్యా మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఇంతంత రేటుకి ఎవరైనా కూరగాయలు కొంటారనుకుంటున్నావా? ఇంత రేటు చెప్పి అమ్మితే నీ దగ్గర కూరగాయలు ఎవరు కొంటారయ్యా? మోసం చేద్దాం అనుకుంటున్నావా ఏంటి జనాల్ని? ఇందులో మోసం చేయడానికి ఏం లేదమ్మా. జనాలకి నేను మంచి తాజా కూరగాయలను అందిద్దాం అనుకున్నా. ఇంత టేస్ట్ ఇట్టుకొని మీరు తీసుకోవడానికి సందేహిస్తున్నారు. ఇంతకీ కూరగాయలు తీసుకుంటారా లేదా? టైం వేస్ట్ మీ దగ్గర. ఆమెకు ఇతడు మోసం చేస్తున్నాడు అని అనిపించి ఇలా అంటుంది. ఏమయ్యా వెళ్ళే గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు. నీతో మాట్లాడుతుంటే నేనన్నీ మర్చిపోయేలా ఉన్నాను. అంత రేటుకి ఎవరైనా కొంటాడా? వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి, నీ దగ్గర కూరగాయలు కొన్ను. రాము పక్క వీధిలో కూరగాయలు అమ్మడానికి వెళ్ళాడు. ఏ కూరగాయల అబ్బాయి ఎడ్రా, కూరగాయలు కొంటాను నేను. కూరగాయలు చెప్పండి అమ్మా, ఏం కొంటారు? తాజా కూరగాయలు అక్కడి నుంచి తెచ్చాను, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏం కావాలి మీకు? నాకు 1 కేజీ ఉల్లిపాయలు, కిలో టమాటాలు, అలాగే క్యాబేజీను బ్రోకలీ కావాలయ్యా. ఎంతకి ఇస్తున్నావు? రేట్లు చెప్పు ముందు. కూరగాయల రేట్లు, కూరగాయలు బాగున్నాయి కానీ రేటు తెలిస్తే తక్కువ రేట్ అయితే కొంటా. మీకు చాలా తక్కువే అమ్మా. మీకు కాబట్టి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాను నేను. 100 చొప్పున ఇస్తున్నాను, తీసుకోండి. మంచి కూరగాయలు తగ్గించిస్తున్నా పైగా. ఏంటయ్యా కూరగాయలు ఇంతంత రేటు చెప్తున్నావు? కూరగాయలు ఏంటి మరి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? ఇంతంత రేటు ఎక్కడైనా ఉందా మార్కెట్లో?
మరి ఇంత మోసం చేయాలనుకుంటున్నావు జనాల్ని, ఇది కరెక్ట్ కాదయ్యా. రాముకి భయం వేస్తుంది. ఏంటి అందరూ ఇలా అంటున్నారు, నా దగ్గర ఎవరు కూరగాయలు కొనేలా లేరే, అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను అనుకుంటూ. ఏవమ్మా, ముందు నీకు కూరగాయలు కావాలా వద్దా చెప్పు. ఏంటయ్యా నోరు లేస్తుంది, అరుస్తున్నావేంటి? కూరగాయలు ఎక్కువ రేటుకి అమ్మేదే కాకుండా నన్ను అరుస్తున్నావు. నీ దగ్గర ఎవరైనా కూరగాయలు కొంటారనుకుంటున్నావా? ఈ రేట్లు చెప్తే మోసం చేయని. ఏవమ్మా, జాగ్రత్తగా మాట్లాడు. నేను తాజా రేటుకి మంచి టేస్టీ కూరగాయలను జనాలకు అందిద్దామని చూస్తే నన్ను ఇన్ని మాటలు అంటున్నావా? అనడం కాదయ్యా, ఇంకెవరైనా నువ్వు చెప్పే రేట్లు వింటే నిన్ను కొడతారు కూడా. ఇంత రేటుకి ఎవ్వరూ అమ్మట్లేదు మార్కెట్లో, నువ్వు తప్ప. ఎలావయ్యా ముందు మా ఇంటి నుండి. అలా అని చెప్పితే రోడ్లు వేరే ఇంటి ముందు చెప్పమాక, నిన్ను కొట్టనే కొడతారు. నేను మంచిదాన్ని కాబట్టి నీకు మాటలతోనే సరిపెడుతున్నాను, వెళ్ళు. ఏవమ్మా, నువ్వు కొనపోతే ఎవరు కొనరు అనుకుంటున్నావా? నాకు వ్యాపారం రాదనుకుంటున్నావా? పొద్దున్నే వచ్చా మీ ఇంటికి. రాము, ఏంట్రా ఈ కూరగాయల బండి? ఏంటి మన ఇంటి ముందుకు తీసుకొచ్చావు? అది కూడా నువ్వు తీసుకొని వచ్చావు. ఏంటి కూరగాయలు ఏమన్నా అమ్మడం స్టార్ట్ చేసావా ఏంటి? ఇంత మంచి పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావురా? సరే గాని కూరగాయలు ఇది తెచ్చావేంటి? నాన్నమ్మ మాటలకి రాముకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సందేహంతో అంటాడు. నీ వల్లే నేను కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేశాను. నువ్వేమో ఏదో ఒక పని చెయ్యి అని ఎప్పుడు అరుస్తూ ఉంటావు. చూడు, నేను కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేశాను, అయినా సరే నా దగ్గర ఎవరు కొనడం లేదు. ఏం చేయమంటావు? అందుకే కూరగాయలు తీసుకొని నీ దగ్గరను. వీటితో వెళ్ళి వంట చెయ్యి, ఆకలేస్తుంది. అరే, ఇన్ని కూరగాయలు వంట చేయడం ఏంటిరా? ఇంతకీ ఏం జరిగింది? వ్యాపారం చేయకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? ముందు చెప్పరా? అసలేం జరుగుతుందో తెలిస్తేనే కదా నేను ఏ విషయం ఏంటి అన్నది చెప్పగలను. ఇన్ని కూరగాయలను ఎవరైనా వంట వండుతారా? మైండ్ ఉందారా నీకు అసలు? నానమ్మ, నన్ను ఎక్కువ విసిగించమాక. వ్యాపారం కోసం తిరిగి నేను అలసిపోయాను. వాళ్ళతో తిట్లు తినడమే కాకుండా ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పలేకపోతున్నాను. నన్ను విసిగించకుండా నిన్ను చెప్పింది చెయ్యి, వెళ్ళి. ఎందుకు విసిగిస్తావు? విసిగించడం ఏంటిరా? నలుగురు అన్నది నిజం చేసేలా ఉన్నావు కదరా. ఎవరైనా వ్యాపారం చేయాలి గాని ఇన్ని కూరగాయలు వంట వండుతారా? నువ్వేంటో ఏం చేయాలనుకుంటున్నావో అర్థం కావడం లేదు. హాయ్ రాము, ఎలా ఉన్నావు? వ్యాపారం ఎలా జరుగుతుంది? నాకు తెలిసి వ్యాపారం బాగా జరిగి ఉంటుంది. అంతా బానే ఉందా? లాభాలు బానే వస్తున్నాయా? వ్యాపారం అంత బాగా జరగలేదురా. నీ ఇంటికి తీసుకువెళ్ళిపోయాను. అంతా ఏం బాలేదు అసలు. అందుకని నీ దగ్గరికి వచ్చాను. ముందు జరిగిందేంటో చెప్పండి. ఎందుకు నువ్వు వ్యాపారం చేయకుండా బండిని ఇంటికి తీసుకువెళ్ళిపోయావు? చెప్పు, నేను చెప్తాను ఏం చేయాలో నీకు. ఏం జరిగింది? ఏం జరిగిందంటే, లాభాల కోసం ఆశించి డబల్ రేటుతో అమ్మాలని చూశానురా. తిరిగి నాకే వెనక్కి కొట్టింది. అందుకే బండిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నాకు అసలు ఈ వ్యాపారం ఏమీ అంత మంచిగా జరగలేదురా. అరే, నీకు పనే అనుకున్నా. ఇంత మంచి సలహా ఇచ్చినా వ్యాపారం చేయలేదా? అరే, నీతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా వేస్టేరా. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నేను కూడా ఇలాగే పాడైపోతాను. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకోసారి మాట్లాడను. ఇలా చెప్పి రాము ఫ్రెండ్ వెళ్ళిపోతారు. చూసారా ఫ్రెండ్స్ ఏం జరిగిందో? సోమరితనంగా ఉండడం వల్ల బామ్మ దగ్గర మాటలు పడ్డాడు, ఫ్రెండ్తో సహవాసాన్ని కోల్పోయాడు. అందుకే ఎప్పుడు సోమరితనంగా ఉండకూడదు. ముందుగా మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి అనుకుంటే దాని గురించి తెలియాలి.